అందరి అవసరాలు తీరుస్తావు, అందరి మెప్పు పొందుతావు. నీ అంతటి నువ్వే తీరుస్తావు అందరి అవసరాలన్నీ, వాళ్ళు అడిగినా అడగకపోయినా. అందరి మెప్పు పొందేసి చాలా మంచి వ్యక్తి అని ఒక బిరుదు వచ్చేసింది నీకు. అందరి అవసరాలు తీరిస్తే, నీ టైం అంతా వాళ్ళకి ఇచ్చేస్తే, నీ ఎనర్జీ అంతా వాళ్ళకి ఇచ్చేస్తే, అందరికి ఇచ్చేస్తే ఇంకా నీకేంటి మిగిలేది? నిన్ను నువ్వు ఎప్పుడు చూసుకుంటావు? ఇంత ఈ ఇచ్చే క్రమంలో నీ వాల్యూ అసలు ఉందా? నిన్ను ఎలా ట్రీట్ చేస్తున్నారు వాళ్ళు? ఎలా ట్రీట్ చేస్తారు తెలుసా? ఓ మంచి పనోళ్ళ ట్రీట్ చేస్తారు. యు ఆర్ ఎ రిసోర్స్ హూ సాటిస్ఫైస్ ఎవ్రీవన్. అంతే, అలా ట్రీట్ చేస్తారు అంతే. నీకేం వాల్యూ ఏమి ఉండదు. ఒకసారి నువ్వు ఆపేసావు అనుకో ఇవ్వడం, ఒకసారి చూడు, ఆగిపోయి చూడు, ఏమి చేయకుండా ఉండిపో అట్లా. ఒకసారి నువ్వు చేసే పనులన్నీ ఒకసారి ఆపేసి, అప్పుడు చూడు ఎంతమంది నీ మీద ఆధారపడి ఉన్నారు అని నీకు తెలుస్తుంది. జస్ట్ అలా కూర్చొని ఉండిపో, అందరు వచ్చి నీ మీద పడిపోతారు. ఇది చేయలేదేంటి, అది చేయలేదేంటి, అలా అలా ఎలా ఉన్నావు నువ్వు? ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నావు నువ్వు అసలు. ఇలాంటివి చాలా వినిపిస్తాయి అన్నమాట. సడన్గా ఫ్రస్ట్రేట్ అయిపోతారు వాళ్ళు, ఇరిటేట్ అన్నీ. అంటే ఇంతకాలం చేసింది ఏమీ ఉండదన్నమాట. ఒక్కసారి ఆగిపోయి చూస్తే నీకు అన్నీ అర్థమవుతాయి, ఎవరు ఏంటి అనేది అర్థమవుతుంది. నువ్వు కూడా నీ వ్యాలిడేషన్ కోసం ఎందుకు నీ టైం, నీ ఎనర్జీ అంతా దానిలోనే పోతుంది. టేక్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్. Make some time for yourself. Don't waste it on everyone.